నో సేఫ్టీ, ఎక్కడ చూసినా రేపులు. దుబాయ్ లాంటి చట్టాలు రావాలి. దుబాయ్లో లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అక్కడ ప్రాస్టిట్యూషన్ అనే పదానికి అర్థం తెలియదు. ఇండియాలో ఎక్కడ చూసినా స్లమ్ ఏరియాస్, అదే దుబాయ్లో అయితే గగన్ చుంబి ఇమారత్స్. వావ్, వాట్ ఏ లైఫ్. ఇదే కదా ఒక సగటు మనిషి ఆలోచన దుబాయ్ లాంటి సిటీస్ గురించి. కాయిన్కి ఒక సైడ్ చూసి మాట్లాడితే ఎలా? ఈరోజు మీకు కాయిన్ తిప్పి కూడా చూపిస్తాను. మరి మీరు రెడీనా? హలో ఫ్రెండ్స్, నేను మీ హోస్ట్ అండ్ దోస్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు తెలుగు రియల్ ఫ్యాక్ట్స్. అండ్ ఇప్పటిలాగా టాపిక్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయగానే పక్కన గంట సింబల్ పై కూడా క్లిక్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. దీంతో మా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వస్తే, ఆకాశాన్ని ముద్దాడే భవనాలు, ప్రపంచంలోనే ఖరీదైన హోటల్స్, రెస్టారెంట్స్, మ్యాన్ మేడ్ ఐలాండ్స్, అన్ఫర్గెటబుల్ నైట్ లైఫ్, అల్ట్రా మోడల్ లైఫ్ స్టైల్తో కూడిన దుబాయ్ని ఒక్కసారైనా చూడాలని అందరి మనసు కోరుకుంటుంది. ఫ్రెండ్స్, యూఏఈలోని 7 నగరాల్లో దుబాయ్ చాలా ప్రముఖమైనది మరియు సంపన్నమైనది. దేశంలో ఎక్కువగా ఆయిల్ బిజినెస్ చేసినప్పటికీ టెక్నాలజీలో సరికొత్త ఇన్వెన్షన్స్ చేస్తుంది. ఆయిల్ మరియు బంగారం బిజినెస్ లో మకుటం లేని మహారాజుగా ఉన్న దుబాయ్కి కూడా అప్పులు బెడద తప్పడం లేదు. దీనికి ముఖ్య కారణం ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువగా చేయడం. టూరిజం ని పెంచడానికి చాలా స్కై స్క్రాపర్స్ నిర్మాణం చేసింది. పెద్ద భవనాల కోసం డబ్బును నీళ్లలాగా ఖర్చు చేయడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. 1970కి ముందు దుబాయ్లో ఒక్క స్కై స్క్రాపర్ కూడా లేదు. కానీ ఇప్పుడు 72 స్కై స్క్రాపర్స్ ఉన్నాయి. హాంకాంగ్, న్యూయార్క్ వంటి నగరాలను దృష్టిలో పెట్టుకుని దుబాయ్ని స్కై స్క్రాపర్స్తో నింపేశారు. నిజానికి ఈ నగరానికి ఇన్ని స్కై స్క్రాపర్స్ అవసరం ఉందా? హాంకాంగ్ దగ్గర స్థలం తక్కువగా ఉండటంతో వారు స్కై స్క్రాపర్స్ ని నిర్మించుకున్నారు. కానీ దుబాయ్ మాత్రం సరదా కోసం, స్టేటస్ ను చూపించుకోవడం కోసం స్కై స్క్రాపర్స్ ని నిర్మాణం చేస్తుంది. బయట నుండి చూస్తే చాలా అందంగా కనపడే ఈ భవనాల లోపల మాత్రం ఏమీ ఉండదు. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జ్ ఖలీఫా గురించి మాట్లాడుకుందాం. ఇది కేవలం గొప్పగా చెప్పుకోవడానికి తప్ప ఇందులో ఏమీ లేదు. $1.6 బిలియన్ తో నిర్మించిన ఈ బిల్డింగ్ యొక్క జీవితకాలం 100 సంవత్సరాలు మాత్రమే. మళ్ళీ ప్రతి సంవత్సరం దీని మెయింటెనెన్స్ కోసం కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ బిల్డింగ్ కట్టడానికి గ్లాస్ ని విచ్చలవిడిగా వాడారు. దుబాయ్ లాంటి ఎడారి ప్రాంతంలో ఇలాంటి గ్లాస్ బిల్డింగ్స్ ఎంత హీట్ అవుతాయో ఆలోచించండి. ఈ గ్లాస్ బిల్డింగ్ ని చల్లగా ఉంచడానికి ఎక్కువగా కూలింగ్ అవసరం ఉంటుంది. ఇదొక లాస్. సరే, ఈ కాలంలో పర్యావరణం గురించి ఎవరు ఆలోచిస్తున్నారులే అనుకుందాం. కానీ దుబాయ్ ప్రభుత్వం కనీసం వాళ్ళ ప్రజల గురించి కూడా ఆలోచించలేదు. దుబాయ్ ఒక అల్ట్రా మోడల్ సిటీ అయినప్పటికీ సరి అయిన డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ప్రతిరోజు డ్రైనేజ్ ని క్లీన్ చేయకపోతే రోడ్లు నీటితో నిండిపోవచ్చు. నేను చెప్పబోయే విషయం వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. బుర్జ్ ఖలీఫా దుబాయ్ యొక్క ల్యాండ్ మార్క్ మరియు ప్రపంచంలోని ఇంజనీర్స్ కు ఒక ఇన్స్పిరేషన్. ఈ బిల్డింగ్ నుంచి ప్రతిరోజు 60 టన్నుల మలం బయటకు వస్తుంది. దీన్ని తీసుకుపోవడానికి బిల్డింగ్ బయట వరుసగా ట్రక్కులు రెడీగా ఉంటాయి. సిటీలోని మిగతా స్కై స్క్రాపర్స్ లో కూడా ఇదే పరిస్థితి. అంతేకాదు, మామూలు మనుషులకు స్కై స్క్రాపర్స్ లో ఇంటిని కొనేంత సామర్థ్యం ఉండదు కాబట్టి చాలా స్కై స్క్రాపర్స్ ఇక్కడ ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఫేక్ ఐలాండ్స్. గడిచిన 20 సంవత్సరాల్లో దుబాయ్ పామ్ జుమేరా, డైరా ఐలాండ్స్, పామ్ జబెల్ ఆలీ అనే 3 మ్యాన్ మేడ్ ఐలాండ్స్ ను కట్టింది. చూడడానికి చాలా అందంగా ఉన్న ఈ ఐలాండ్స్ కట్టడం చాలా కష్టమైన పని. పామ్ జుమేరా ఐలాండ్స్ నిర్మాణం 2001లో మొదలైంది. 20 ఏళ్లు గడిచినా కూడా ఈ ఐలాండ్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఇలాంటి పనికిరాని ప్రాజెక్ట్స్ వల్ల 2008లో దుబాయ్ ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్ళిపోయింది. డబ్బులు లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్స్ కొన్ని సంవత్సరాలు ఆపేశారు. ఈ కారణాల వల్ల మ్యాన్ మేడ్ ఐలాండ్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. డైరా ఐలాండ్స్, పామ్ జబెల్ ఆలీ ఐలాండ్స్ పరిస్థితి కూడా ఇంతే. ఎలాంటి ముందాలోచన లేకుండా స్టేటస్ల కోసం ఈ ప్రాజెక్ట్స్ పైన డబ్బును ఖర్చు పెట్టారు. దుబాయ్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మునిగిపోవడం వల్ల ఈ ఐలాండ్స్ ఖాళీగా పడి ఉన్నాయి. ఈ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ కట్టడానికి ఎడారి ఇసుక పనికిరాదు. షిప్స్ అండ్ ట్యాంకర్స్ మద్దతుతో సముద్రంలోని ఇసుకను బయటకు తీసి ఈ ఐలాండ్స్ ని కట్టారు. ఇలా చేయడం చాలా రిస్క్. పర్యావరణానికి ఏమాత్రం మంచిది కాదు. కానీ స్టేటస్ ముఖ్యం కాబట్టి ఓకే. నాసా గణాంకాల ప్రకారం ఈ ఐలాండ్స్ ప్రతి సంవత్సరం 5 మిల్లీమీటర్లు సముద్రంలోకి కుంగిపోతున్నాయి. మరొక పక్క గ్లోబల్ వార్మింగ్ వల్ల సీ లెవెల్స్ పెరుగుతున్నాయని అందరికీ తెలిసిందే. వచ్చే సంవత్సరంలోనే ఈ ఐలాండ్స్ సముద్రంలో మునిగిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మీరే చెప్పండి, మునిగే పడవలో ఎవరైనా ఎక్కుతారా? స్లేవ్ సిటీ. డబ్బునంతా క్రేజీ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడుతుంటే మరొక పక్క సగం దేశ జనాభా పేదరికంలో మగ్గుతుంది. నిజానికి దుబాయ్లో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి రిచ్, మరొకటి స్లేవ్స్. దుబాయ్లోని 11% జనాభా మాత్రమే ధనవంతులు. మిగతా వారు వలస కార్మికులు. ఇందులో ఎక్కువ మంది సౌత్ ఏషియా అంటే భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ నుండి వచ్చిన వారు. వలస కూలీలను బానిసలుగా చూస్తారు. దుబాయ్ కరెన్సీ సౌత్ ఏషియన్ కరెన్సీస్ కంటే పెద్దది కావడం వల్ల గొప్ప జీవితం దొరుకుతుందని ఆశ చూపించి అమాయకులను ఇక్కడికి తీసుకువస్తారు. ఇక్కడ లైఫ్ స్టైల్ కి వారు ఇచ్చే జీతం చిల్లరతో సమానం. ఎక్కువ పని చేయించడం, తక్కువ జీతం వల్ల వర్కర్స్ పారిపోకుండా పాస్పోర్ట్స్ ని కంపెనీ ఓనర్స్ దగ్గర పెట్టుకుంటారు. మీరే ఆలోచించండి, వాళ్ళు చేపించే పనులకు అంత గొప్ప జీతం ఇస్తే పాస్పోర్ట్లను తీసుకుని దాచుకోవాల్సిన పని ఏంటి కంపెనీలకు?
దుబాయ్ చట్టాల ప్రకారం కార్మికులను ఇబ్బంది పెట్టడం చాలా పెద్ద నేరం. కానీ వలస కార్మికులు ప్రైవేట్ ఏజెంట్స్ వల్ల వస్తారు కాబట్టి ప్రభుత్వం కూడా ఏమీ చేయలేదు. బ్లూ కలర్ వర్కర్స్ ని బానిసలు అంటారు. రోజు దాదాపుగా 12 గంటలు పని చేయిస్తారు. వీరికి సెలవులు ఇవ్వరు. వీరు తమ దేశం పోవాలన్నా కూడా కంపెనీ లేదా ఓనర్ పర్మిషన్ తో పాటు ముందుగా తీసుకున్న పాస్పోర్ట్ కూడా ఇవ్వాలి. దుబాయ్ లో దాదాపుగా 94 లక్షల మంది వలస కూలీలు ఉంటారు. వీరందరూ దుబాయ్ మాల్స్, ఫ్యాన్సీ హోటల్స్ దగ్గర కాదు, స్లమ్ ఏరియాస్ లో కనబడతారు. చిన్న చిన్న గదుల్లో 10 మందికి పైగా ఉంటారు. ఒక పక్క పెద్ద భవనాలు ఖాళీగా ఉంటే మరొక పక్క ఇరుకు గదుల్లో ప్రజలు నానా అవస్థలు పడుతుంటారు. ఇక్కడ పనిచేయడానికి వచ్చిన మహిళా వర్కర్స్ పరిస్థితి మరీ దయనీయంగా ఉంటుంది. మంచి జీవితం కోసం వచ్చిన ఆడవాళ్లను 24 గంటలు ఇంటి పనులు చేయిస్తారు. వీళ్ళని వ్యభిచార గృహాలకు అమ్మిన చాలా ఘటనలు వెలుగులోకి వచ్చాయి. UNHRC మహిళా కార్మికులపైన జరుగుతున్న దౌర్జన్యం గురించి ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఇక్కడ లోకల్స్ పర్యాటకులను విసిగించడం గానీ గొడవ పెట్టుకోవడం గానీ చేయరు, కానీ వలస కార్మికులతో చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. ఫుడ్ ని వేస్ట్ చేస్తున్న దేశాల్లో దుబాయ్ ముందు వరుసలో ఉంటుంది. గణాంకాల ప్రకారం ఇక్కడ రోజుకి 38% ఫుడ్ వేస్ట్ అవుతుంది. రంజాన్ సమయంలో ఫుడ్ వేస్టేజ్ దాదాపు 60% కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కనబడదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చే వారికి హైఫై లైఫ్ స్టైల్ ని ప్రెజెంట్ చేస్తారు. ఎయిర్పోర్ట్ లో దిగగానే లగ్జరీ కార్స్, టాలెస్ట్ బిల్డింగ్స్, 24 గంటలు ల్యాంబోర్గినీ కార్స్ లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు, జారా, అర్మానీ షోరూమ్స్, బుర్జ్ ఖలీఫా వంటి బిల్డింగ్స్ మాత్రమే కనపడతాయి. ఇక్కడ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా ఎక్కువగా జరుగుతుంది. UAEలో హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్స్, వ్యభిచారానికి కఠినమైన శిక్షలు వేస్తారు. కానీ ఇక్కడికి వచ్చిన విదేశీ టూరిస్టులను సంతోషపరచడానికి హోటల్స్ మేనేజ్మెంట్ వ్యభిచారాన్ని ఎంకరేజ్ చేస్తారు. ద సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ప్రకారం ఇక్కడ 30,000 మంది యాక్టివ్ సెక్స్ వర్కర్స్ ఉన్నారు. ఇందులో మైనర్స్ కూడా ఉంటారు. ఈ విషయం గురించి పేపర్స్ లో కానీ టీవీలో కానీ కనబడదు, ఎందుకంటే ఇక్కడ ఫ్రీ ప్రెస్ లేదు. ఇక్కడ చట్టాల ప్రకారం మీడియా, రాయల్ ఫ్యామిలీ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఎలాంటి న్యూస్ పబ్లిష్ చేయకూడదు. ఇక్కడ బిల్డింగ్స్, హోటల్స్ అద్భుతంగా ఉన్నా సరే పేదవాడి బ్రతుకులు దయనీయంగా ఉంటాయి. ఈ నగరం మానవజాతి ప్రగతి కన్నా మనిషిలో పెరుగుతున్న పిచ్చి కోరికలకు నిదర్శనం అని చాలా మంది ఎక్స్పర్ట్స్ వాదిస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, దుబాయ్ యొక్క రెండో సైడ్ కూడా మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి దూరపు కొండలను చూసి మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. పాజిటివ్, నెగిటివ్ అనేవి అందరికీ ఉంటాయి. సో ఈ రోజు వీడియోలో మీరు కొత్త ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారనుకుంటే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోలు చూసేందుకు వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్. నన్ను ఏజెంట్ మోసం చేసి సిటీలో పని చెప్పి ఫామ్ హౌస్లో ఉండాలని, వాళ్ళకు అరబ్ వాళ్ళు వస్తారు వాళ్ళతో ఉండాలని చెప్పిండనా. ఆ నుంచి నన్ను 1200 కిలోమీటర్లు తీసుకొచ్చి నన్ను గొర్రెగా రమ్మని లేచినా. ఇగో ఏం లేదన్న, గొర్రెలు కాస్తున్నాయి. ఇక వారాలు షార్ట్గా వచ్చి మెసేజ్ పెడుతున్నా. 83,000 రూపాయలు తీసుకుని నన్ను మోసం చేసినా.